అంతే కదండి, మనకు కావాల్సింది వాళ్ళ సాటిస్ఫాక్షన్. ట్రస్ట్ కావాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. అంతే. అది నేను చెప్తున్నా కదా, హోల్సేల్ గా తీసుకుంటే డెఫినెట్ గా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, డౌట్ లేదు అందులో. సో ఈసారి మన సోది తక్కువ, చీరలు ఎక్కువ. నేను అసలు సోది ఎప్పుడు చెప్పాను అంటే, ఇప్పుడు లేడీస్ చెప్పినట్టు చెప్పాలి, మేము కూడా నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మీ గొంతు వేరు మా గొంతు వేరు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా అట్లా చేసాడు దేవుడు, మనం ఏం చేయగలం? ఏదో చెప్దాం అనుకున్నాం చిన్నపిల్లలం, చెప్పనేది మమ్మల్ని, నాకు అర్థం అంటే ఐ మీన్ డైలీ రొటీన్ వర్క్ అయితే మాత్రం ఇప్పుడు మధ్యాహ్నగూడ బ్రాంచ్ కానీ నిజాంపేట బ్రాంచ్ కానీ ఈ రెండింటికి ఎవరు మధ్యలో అనుకుంటున్నారా? అండి మళ్ళీ మనం మిస్సమ్మకి వచ్చేసాము. మిస్సమ్మలో 2-3 సార్లు చెప్పాల్సింది ఏంటంటే, మిస్సమ్మ మాది కాదు మనది, మాది కాదు మనది, మాది కాదు మనది అనేసాను. మళ్ళీ మధ్యలో అనొద్దు. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు చెప్పారు వీడియోలో? ఇప్పుడు 2-3 సార్లు చెప్పారు, ఇప్పుడు దాకా 10 సార్లు చెప్పుకుంటారు. అనిస్తారు మరి, మీకు అర్థమైతేలే. నేను మిస్సమ్మ బాధితురాల్లాగా అయిపోతున్నా రోజు. బాధితురాలంట, బాధితురాలు కాదు, మీరు బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారు. అవును, ఇక్కడ చేస్తే నేను ఇంకెక్కడ వీడియోలు చేయను అని కూడా చాలా మంది డిసైడ్ అయిపోయారు. అవును, చేయట్లేదు, చేయొద్దు. సో ఈరోజు ఎందుకు పిలిచారు నన్ను ఇక్కడికి, దేని గురించి పిలిచారు చెప్పండి ఫస్ట్. మనం ఈ వీడియోలో మెయిన్ గా హోల్సేల్ వాళ్ళ కోసం చూపిద్దాము. స్టాక్ మనం ఏమేమి ఉన్నాయి, చాలా కొత్తవి వచ్చినాయి ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ కోసం. తర్వాత మన వేర్ హౌస్ కొత్తవి కూడా పెట్టాం, కొత్తవి స్టార్ట్ అయినాయి వేర్ హౌస్, కొంచెం వర్క్ జరుగుతుంది, అవి కూడా ఒకసారి చూపిద్దాం. అంటే ఓవరాల్ గా ఐటమ్ ఒక్కొక్కటి కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది వచ్చింది అనేది క్వాంటిటీ ఉన్నాయి అన్ని కూడా చూపిస్తూ వెళ్దాం మనం. సో ఈసారి మన సోది తక్కువ, చీరలు ఎక్కువ. నేను అసలు సోది ఎప్పుడు చెప్పాను? చెప్పేదే సోదండి, మీకు అర్థం కాదు. కాకపోతే క్యూట్ గా యాక్చువల్లీ విషయం కరెక్ట్ గా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు. అది చాలా మందికి కొంచెం డైరెక్ట్ గా చెప్పినట్టు ఉంటుంది, బట్ నిజాలు చెప్తారు అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే, నేను కట్టుకున్న శారీ చూసారా ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది అని చూడడానికి కూడా బాగుంది. కానీ రాగానే దిలీప్ గారికి చెప్పాను, ఇది హైట్ తక్కువ ఉందండి, ఇది మిస్సమ్మలో మటుకి అమ్మకండి అని చెప్పి. సో శారీ తెప్పించి చెక్ చేసి చూసారు, హైట్ తక్కువ ఉంది. సో ఈ శారీ మీకు నచ్చినా సరే ఇప్పుడైతే మన దగ్గర స్టాక్ అవైలబుల్ లేదు. మళ్ళీ వాళ్ళకి చెప్పి హైట్ చేంజ్ తెప్పించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇది ఇంకా ఒకసారి అయిపోయింది, మళ్ళీ హైట్ ఏం అవ్వదు, ఇంకా చేంజ్ అవ్వదు. ఇవన్నీ మనం వాళ్ళకి రిటర్న్ చేసేస్తాము. అంతవరకు దీని ప్లేస్లో మళ్ళీ వేరే తీసుకుంటాం, ప్రాపర్ మెజర్మెంట్ అవి ఉన్నాయి తీసుకుంటాం. ఈ సెట్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సూపర్, అయితే చూసారా అలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఉన్నది వేవ్ హౌస్లో, మిస్సమ్మ షాప్ కింద ఉంటుంది, నిజాంపేట్లో ఉన్నాము. ఇక్కడ అంతా ఏంటంటే స్టాక్ రాగానే ఓపెన్ చేసి ట్యాక్స్ వేసి కవర్లో పెట్టి ప్యాక్ చేసి కిందకి పంపిస్తారనమాట. సో ఇక్కడంతా చెప్పేశాను, ఇది అయిపోయింది. ఇది స్టాక్లో మీరు చూస్తున్నది 0.1% కూడా కాదు, ఇంకా చాలా ఉంది. ఇంత దూరం వచ్చాక ఇక్కడ ఒకటి చూపించడం మర్చిపోయానని మళ్ళీ వెనక్కి పిలిచారు. రండి. ఇప్పుడు ఇట్లా కొంచెం కష్టపడి ఇట్లా దాటండి. ఇవన్నీ తెలుసా, రామ్యాంగో శారీస్, ప్యూర్ రామ్యాంగో శారీస్. ఒక్కొక్క చీర వచ్చి మనకు ఆఫర్లో ఉంది, ఇప్పుడు మర్చిపోయిన రేట్ చెప్తానండి, 8,900. ఇంతకు ముందు మేము 6,900కి అమ్మాం. ఇప్పుడు అదే శారీ, సేమ్ శారీ, ఏం మార్పు లేదు, 4,900కి వస్తుంది. సో హోల్సేల్గా ఇంకా కొంచెం తగ్గుతుంది. కానీ ఏంటంటే హోల్సేల్లో మినిమం 1 lakh పర్చేస్ చేయాలి. ఇప్పుడు మర్చిపోయానండి స్వప్న గారు, ఒకసారి నా వైపు వేసుకొని ఇటు యశు గారు. ఇప్పుడు 1 lakh మీకు మినిమం పర్చేస్ అన్నామని చెప్పి మళ్ళీ మీరు 1 lakh ఎట్లా కొంటాం, మేము 50,000 కొంటాం, 30,000 కొంటాం, ఈ మెసేజ్లు అడుగుతున్నారు మళ్ళీ. లాస్ట్ టైం జరిగింది, అందుకని చెప్పేస్తున్నా 1 lakh అయితే మినిమం పర్చేస్ కొనాలి. ఎందుకు అంటే మా దగ్గర కొంచెం ఈ షిఫాన్ శారీస్ 500, 600 అయ్యేమి ఉండవు. మన దగ్గర అంతా స్టిఫ్ మెటీరియల్, కొంచెం డీసెంట్ ఐటమే ఉంటుంది. ఇట్లా ఏది పట్టుకున్నా మీకు 2,000, 3,000 అట్లా ఉంటాయి శారీస్. కాబట్టి 1 lakh కొంటే కానీ కొంచెమైన ఐటమ్ కలవదు మాది. కొంచెం అవి కలిస్తేనే వాళ్ళకి మా టేస్ట్ ఏంటి, మీకు సేల్ కూడా ప్రాపర్గా జరిగిద్ది అనమాట. అందుకని ఆ కండిషన్ పెడుతున్నాం తప్ప మీ డబ్బులు దొబ్బేయాలని కాదు. అయ్యో, అంటే ఇప్పుడు దేంట్లో అయినా డిస్కౌంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ వేసుకునేది మినిమం 5% అండి. సో బల్క్లో తీసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వడానికి కుదురుతుంది. అంతేకాకుండా మీకు స్టాక్ కూడా వస్తుంది అనమాట. ఇలా నిదానంగా చెప్పాలి దిలీప్ గారు. నేను నిదానంగా చెప్పాగా, మేము ఇంకా అట్లా అంటే ఇప్పుడు లేడీస్ చెప్పినట్టు చెప్పాలి, మేము కూడా నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మీ గొంతు వేరు మా గొంతు వేరు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా అట్లా చేసాడు దేవుడు, మనం ఏం చేయగలం? ఇట్లా కదా, ఇట్లా పట్టుకోండి, ఇటు తిప్పండి, కొంచెం పళ్ళు కూడా కనబడుతుంది. ప్యూర్ రామ్యాంగో శారీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. మీకు ఉన్నాయి కదండి శారీస్, అట్లా చూస్తారండి. ఫస్ట్ టైం చూస్తాడు మళ్ళీ ఇప్పుడు మీరు 4,900కి ఇస్తే ఏంటంటే నేను 8,000 ఉన్నప్పుడు కొనుక్కున్నా. అట్లా అంటారా? ఇక దానికి నేనేం చేయలేను, అదేగా చెప్పేది. మరి ఆషాఢం సేల్ అంటే మరి తగ్గించి ఇవ్వాలి కదా. అవునండి, అదే రేట్లు అమ్మితే అట్లా. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకున్నాను, బాగుంటుంది. కాకపోతే ఇది చాలా కంఫర్ట్.
చూడ్డానికి పట్టు చీర లుక్ వస్తుంది, కంఫర్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. సో మీ సమ్మర్లో వచ్చినప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉంటుంది డెఫినెట్ గా, ఆటోమేటిక్గా ఉండాలి. సో అవన్నీ కూడా రా మ్యాంగో శారీస్, అన్ని క్వాంటిటీ మనం మెయింటైన్ చేస్తాం అనమాట. ఇటు తర్వాత ఇటు పక్కనే వచ్చి కంచి లైట్ వెయిట్ పట్టు శారీస్, అవి కూడా అన్ని క్వాంటిటీ ఉంటాయి. ఆ కవర్స్లో ఉన్నాయేమో కంచి బాందేజ్ ఒరిజినల్ బాందేజ్ శారీస్ అవి. అంటే కొంచెం మనం అంటే వీడియో కొంచెం టైం కన్స్టెంట్ ఉండేది కాబట్టి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించలేము, కొంచెం నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నెక్స్ట్ ఇదిగోండి, ఇవేమో బెనారస్ కథాన్ శారీస్, ప్యూర్ కథాన్ సిల్క్ శారీస్. అంటే ఇప్పుడు ఐటెంకి మేము ఒకటి చూపించుకుంటూ అట్లా వెళ్తాము, మీరంటే ప్రాపర్గా చూపించలేదు ఏమైనా అంటారేమో మనల్ని, కానీ హోల్సేల్ పర్పస్ ఇప్పుడు దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకి? అది రిటైల్ అయితే 8,200కి అమ్ముతున్నామండి, హోల్సేల్గా వేరే రేట్ ఉండేది. అంటే అప్రాక్సిమేట్ గా నేను తెలుసుకోవచ్చా? ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకి మనకి 8,200, బయట వాళ్ళకి ఒక సింగిల్ సారీ అయితే ఉంటుంది. ఇప్పుడు రిటైల్ వాళ్ళకి 7,500, 7,600 అలా వస్తుందా? వస్తుంది, అలా నేను చెప్పనండి ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రిటైల్ వాళ్ళు వచ్చేసి ఆ రేట్కి ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వమంటారు? ఇస్తారండి ఒక్క పీస్ కి 100 పీస్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. అది కొంతమందికి అర్థం చేసుకోరు, ఆ రేట్కి ఇవ్వండి ఈ రేట్కి ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నేను, వర్కౌట్ అవ్వదు కదా, అందుకని. ఓకే. ఇందాక వచ్చేటప్పుడు చూసాను బాక్స్ లో ఈ పట్టు చీరలు ఏంటండి? ఇవన్నీ గద్వాల్ శారీస్ అండి, గద్వాల్ పట్లు మొత్తం. ఎంత పడతాయి ఇందులో? అవి అన్ని కూడా ఒక 8,900, 8,500 ఆ రేంజ్ లో ఉంటాయి. ప్యూర్ గద్వాల్ పట్టు మొత్తం కూడా. అంటే ఫోల్డింగ్ ఇలా పెట్టించారా? ఆ ఫోల్డింగ్ ఇలా పెట్టించాం. ఆ ఫోల్డింగ్ ఏంటంటే చీరలు నలిగిపోతాయి, అవును, చూపించడం కూడా కష్టం. బ్లౌజ్ ఏమో లోపలికి మడతేస్తారు, అందుకని ఇలా. అసలు లెంత్ ఎంత ఉందో? ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్. yes. మా దగ్గర ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉంటాయి, నో ఇమిటేషన్. ఇంత కాస్ట్ ఉంది కూడా మనకి. అది ఇంకా రేట్ వేయలే, బార్ కూడా వేయలేదు. 10,000 లోపల సారీస్ ఇవ్వండి. 10 లోపు అంతే, 10 లోపు 8,500, 8,900 అంతే, అంతకన్నా ఏమో లేవు. ఓకే. రిటైల్ ప్రైస్ నేను చెప్పింది, హోల్సేల్గా ఇంకా కొంచెం మీకు తగ్గుతుంది. నేను చెప్తున్నా కదా, హోల్సేల్గా తీసుకుంటే డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, డౌట్ లేదు అందులో. సో ఇవన్నీ కూడా పైతానీ శారీస్, కోటా శారీస్, మిర్రర్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇవన్నీ బెనారస్ శారీస్, ఇవన్నీ మంచి చందేరి శారీస్ అండి. ఇప్పుడు అసలు ఈ చందేరి శారీస్ దొరకట్లా, చాలా మెత్తగుంది దిలీప్ గారు. చూసారా, ప్యూర్ కాబట్టి అలా ఉండిద్ది ఫినిషింగ్ కానీ ఇదంతా. 2,900 ట్రెడిషనల్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా, సింపుల్గా ఇలాగా డిజైన్స్, కలంకారీ డిజైన్స్ కానీ అట్లాగే సింపుల్గా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉండిద్ది. ఇదేమో ఎక్కత్ డిజైన్. ఒక రకంగా నేను లక్కీ తెలుసా? చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు బయట షాపింగ్కి వెళ్తాము, చీర చూసినప్పుడు ఇలా విప్పి ఇలా వేసుకోవాలని ఉంటది, ఇక్కడైతే అక్కడైతే తిడతారు, ఇలా పెట్టి చూస్తారు ఇష్టం. ఇక్కడైతే ఇప్పైనా వేసుకున్నానా కదండి. సూపర్, నేనున్నా కదండి మీ ఫ్రెండ్ని. ఒక రకంగా అవును అనిపిస్తుంది, ఒక రకంగా మళ్ళీ మీరుంటేనే ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. ఎందుకు? నేనేం చేశాను మిమ్మల్ని చెప్పండి, నవ్వుకుని వెళ్ళిపోతారు. మీతో మాట్లాడాలంటే అలెక్కి రావా. సో ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా కోటా శారీస్ మొత్తం కూడా, ఇదంతా కోటా ప్రపంచం అనుకోండి, మొత్తం కూడా కోటా శారీస్. చాలా అంటే చాలా డీసెంట్గా క్లాసీగా ఇలా వస్తాయి. ఎన్ని చీరలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్క కలర్కి చూసారా ఎన్ని ఉన్నాయో. అండ్ ఇవన్నీ వాషబుల్, అన్ని వాషబుల్. ఇవన్నీ ఇంత బాగుంటాయి. అన్నీ కూడా ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్లో ఉన్నాయి. అదే నేను చెప్పేది, ఇవి చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి ఇప్పుడు. ఏంటంటే ఇంతకుముందు మనం ఒక 3,000కి అమ్మిన శారీ ఇప్పుడు 2,000కి అమ్మచ్చు. అంటే నాకు సప్లైర్స్ అలా తగ్గించి ఇచ్చారు ఇప్పుడు, బల్క్ లో తీసుకుంటాము. అండ్ వాళ్ళతో ఉన్న రిలేషన్ అవనండి, నేను ఇచ్చేసే డబ్బులు ఏమన్నా ఇచ్చేస్తాం పేమెంట్లు. సో కొంచెం కొన్ని ఉంటాయి కండిషన్స్ అందులో, అవన్నీ మనం యావరేజ్గా చేసుకుంటే మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది. మనం కూడా జెన్యూన్గా అంతే తగ్గించి ఇచ్చేస్తున్నాం. ఈ శారీస్ అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి, ఇదేదో బయటికి ఇలా నా కోసమే వస్తున్నట్టుంది. ఇదే తీద్దాం బయటికి. అయితే ఏం చీరలండి ఇవి? చూడండి, చెప్పండి మీరు. సాఫ్ట్ కోటా కదా, సిల్క్ కోటా. సాఫ్ట్ కోటా. నాకు రేట్ చూడొద్దు, ఎంత ఉంటుంది రేట్ చెప్పండి. సాఫ్ట్ కోటా, సిల్క్ కోటాలు అన్ని 6,000-7,000 ఉంటాయి మినిమం కదా. చెప్తా, 4,500. 4,500 కి వచ్చేస్తుందా? యాక్చువల్ గా చూడండి 6,500. అవును, నాతో వీడియో కూడా చేయించారు, నేను వీడియోలో చెప్పాను కూడా. 6,500కి మేము మొన్న నాకు తెలిసి మార్చిలో ఏప్రిల్లో సేల్ చేసాం ఈ ఐటమ్. నేను అలేఖ్య గారు కలిసి కూడా వీడియోలో నేను చెప్పాను, అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా కాస్ట్ చెప్పాను. సో ఇప్పుడు ఈ శారీస్ 4,500కి వచ్చేసింది ఆషాఢం సేల్ లో.
సూపర్, అసలు నిజంగా మంచి ఆఫర్. ఎందుకంటే నేనే చెప్పాను, బయట వీడియోస్లో కూడా చెప్తున్నాను, మిస్సమ్మ ఒక్క దాంట్లోనే కాదండి, నేను అన్ని ప్లేసెస్కి వెళ్తాను, అంటే జెన్యూన్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి చెప్తూ ఉంటాను. సో రేట్స్ మీరు కంపేర్ చేసుకోండి. నా వీడియోసే సపోజ్ మీరు చూస్తే కనుక అన్ని వెరైటీ శారీస్ పెడతాను. ఇంత ఓపెన్గా ఇలా ఏ వీడియోలో ఎవరు మాట్లాడరేమో. నేను వేరే షాప్స్కి కూడా షోరూమ్స్కి వెళ్తూ ఉంటాను, అక్కడ ఇక్కడ అన్ని చూసుకోండి, మీకు ఎక్కడ ఏ శారీ కరెక్ట్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. అంతే కదండి, మనకు కావాల్సింది వాళ్ళ సాటిస్ఫాక్షన్. ట్రస్ట్ కావాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. అంతే, అది అంతే. మీరు ఎక్కడ నమ్మితే అక్కడ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంతే. సో ఇవి నాకు చాలా నచ్చాయి. లాస్ట్ టైం నేను అడుగుదాం అనుకున్న షిబోరి ప్రింట్స్ అండి, మన మంగళగిరి పైన ఎంత బ్యూటిఫుల్ ఉంటాయో ఈ శారీస్, అసలు ప్యూర్ హ్యాండ్లూమ్. ఇవన్నీ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అన్నమాట, హ్యాండ్ వర్క్. సూపర్. అండ్ ఇవన్నీ ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు మిస్సమ్మకి పెట్టింది పేరు అన్నట్టుగా ఈ శారీస్ గురించి స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు. మిస్సమ్మ మనకి అన్ని వెరైటీ శారీస్ ఏమో నిజాంపేట్లో, అలాగే మదీనాగూడలో 2 బ్రాంచెస్ హైదరాబాద్లో మనకు ఉన్నాయి. త్వరలో ఇంకా బ్రాంచెస్ రాబోతున్నాయి, అవి అనౌన్స్ చేస్తాం. అయితే చేసేసాం కదా లాస్ట్ టైం, ఎందుకు ఇంకా మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పి మళ్ళీ అంటే రీల్ పెడతామండి. సుచిత్ర ఒకటి, యశ్వంత్ నగర్ ఒకటి, జూలై 11th ఒకటి, జూలై 13th. మంగళగిరి కావాలి అంటే మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉంది. అక్కడ ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్సే ఉంటాయి, ఓన్లీ మంగళగిరి ఉంటాయి, ఓన్లీ మంగళగిరి ఉంటాయి. ఇక్కడేమో అన్ని కలిపి ఈయన ఆల్రౌండర్ కదా, అందుకే అన్ని కలిపి ఇక్కడ పెట్టుకున్నారు. అక్కడ అమ్ముంటారు అండ్ బ్రదర్ ఉంటారు, అక్కడ చూసుకుంటారు అన్నమాట. ప్యూర్ హ్యాండ్లూమ్స్ అక్కడ ఉంటాయి. రండి, కొత్త వేవ్ హౌస్ తీసుకున్నారు, సో అది చూపిద్దామని మీకు. పదండి అక్కడికి వెళ్దాం. సరిగా అమ్మకి నాన్న చెప్తారులే, కొడితే నన్ను కొట్టు కానీ వాళ్ళని కొట్టుకో. ఇదొక వేర్ హౌస్, అదొక వేర్ హౌస్, అక్కడ ఒక వేర్ హౌస్, అక్కడ 2, ఇక్కడ 2. బిల్డింగ్ కొనేయచ్చుగా, బిల్డింగ్ అమ్మట్లా. రండి. నువ్వెక్కడికి తోకవే. సో ఇక్కడ ఏముంటాయి దిలీప్ గారు? ఇక్కడ మొత్తం పార్సిల్స్ మొత్తం కూడా ఇక్కడ వస్తాయండి. ఫస్ట్ అయితే ఇన్వర్డ్ అంతా ఇక్కడ వచ్చింది అన్నమాట. ఇట్లా పార్సిల్స్ అన్ని వచ్చేసాక మా వాళ్ళు ఇంకా ఓపెన్ చేసుకొని దేనికి అది సప్లైర్ వైజ్ మొత్తం పెట్టుకొని కొంచెం అంటే మొన్నే కదా కొంచెం రీసెంట్గా తీసుకున్నాం, పెయింటింగ్ ఇదంతా ఉంది. అది కాక శారీస్ మొత్తం చాలా ఓపెన్ చేసి ఉన్నాయి కదా, కొంచెం ఉంటుంది. ఇప్పుడు మంగళగిరి శారీస్, ఇప్పుడు మనం ఇందాక అక్కడ చూపించాము మంగళగిరి, అక్కడ 2000 శారీస్ ఉన్నాయి, ఇక్కడ ఇంకో 2000 శారీస్ ఉన్నాయి. ఇలా మనకి రోజు ఎవ్రీ డే స్టాక్ అనేది రీస్టాక్ అవుతూనే ఉండిద్ది, రోజు పార్సిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పార్సిల్స్ అన్నీ కూడా నిన్న వచ్చిన పార్సిల్స్ ఇలా వస్తూ ఉంటాయి. మనం అన్నీ పెడుతూ ఉంటాము. సేల్ హోల్సేల్గా తీసుకునే హోల్సేల్, రిటైల్ అన్నీ కూడా మనకి ఏంటంటే మెయిన్గా రిటైల్లో కూడా పెద్ద బిల్స్ పడతాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ 50,000 30,000 మినిమం అనమాట. ఇక అది మా దగ్గర 30,000 40,000 మినిమంగా ఉంటారు. ఇక 2 lakhs 3 lakhs 5 lakhs కొనే వాళ్ళు కూడా ఉంటారు రిటైల్గా. నేను చెప్పేది హోల్సేల్ అయితే ఇక ఇంకా వాళ్ళ ఇష్టం. సో హోల్సేల్లో అయితే మినిమం 1 lakh కొనాలి అంటే అప్పుడు మనకి స్టాక్ ఎక్కువగా వస్తుంది అండ్ డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మన న్యూ బ్రాంచెస్ కోసమా లేకపోతే ఇక్కడికి ఎవ్రీడే డే బై డే మొత్తం చేంజ్ చేస్తుంటారు? రెండు అండి. న్యూ బ్రాంచెస్ కోసము ఉంది స్టాకు, అది కూడా షఫుల్ చేస్తున్నాం. న్యూ బ్రాంచెస్ కూడా సర్దుకొని తర్వాత ఆ బ్రాంచెస్ తీయాల్సింది తీస్తాం. ఇక్కడ ఇలా అవుతూ ఉంటుంది. అయితే నాకు ఒక జెన్యూన్గా ఒక డౌట్, అంటే జనరల్ డౌట్ ఇది. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు మీకు 2 షోరూమ్ అంటే 2 బ్రాంచెస్ ఉన్నాయి కదండి, ఇంకా 2 బ్రాంచెస్ పెడతారు కదా, అయితే ఎలా అండి స్టాక్ని అన్నిట్లో ఒకలాగా పెట్టేస్తారా లేకపోతే ఏరియాని బట్టి ఏది ఎక్కువ మూవ్మెంట్ ఉంటుందో దాన్ని బట్టి స్టాక్ పెడతారా? సూపర్ క్వశ్చన్ ఇది మాత్రం. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు బయట జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఏరియా వైజ్ స్టాక్ పెడతారు. మాది మాత్రం మిస్సమ్మలో మాత్రం ఏరియా వైజ్ అనేది ఉండదు. నాకు ఏది పెట్టాలనుకుంటున్నానో, నేను ఏది సేల్ చేయాలనుకుంటున్నానో అది పెడతా. ప్రతి బ్రాంచ్లో కూడా అదే పెడతా. ఆ ఏరియాలో మాసు లేదంటే క్లాసు లేదంటే మీడియం సెక్టర్ ఇవన్నీ నేను ఆలోచించను. నేను ఏదైతే నా టేస్ట్ తగ్గట్టుగా ఉంటుందో ప్రతి శారీ కూడా ప్రతి బ్రాంచ్లో పెట్టేస్తాము. నాకు కావాల్సింది కూడా ఆ కస్టమర్సే. అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ అనమాట. నాకంటూ స్పెసిఫిక్గా ఒక టార్గెట్ కస్టమర్స్ అనేది నేను సెట్ చేసుకున్నా, నాకు వాళ్ళే రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు శారీ కట్టుకుంటే మిస్సమ్మ అనే ఒక బ్రాండ్ అట్లా కనిపించాలనా లేకపోతే డీసెన్స్ ఏంటి? మీరు సెలెక్ట్ చేసే శారీస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నేనైతే ఈయనని చాలా టీవీలో అడుగుతున్నారండి, మీడియా వాళ్ళందరూ ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. సో ముందు నేను ప్రిపేర్ చేస్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ అదే. సో ఎలా సెలెక్ట్ చేస్తా? అంత ఇబ్బంది పడి నవ్వుతున్నారంటే సీక్రెట్ ఏదో ఉంది. లేదు అట్లని కాదు. అంటే ఇప్పుడు
నాకు ఏ శారీ అయినా నేను ఫస్ట్ చూడగానే నాకు సంథింగ్ డిఫరెంట్ అనిపించాలి. అరే ఇందులో బార్డర్ బాగా చేశాడు, ఇందులో బాడీ పార్ట్ బాగా చేశాడు, ఇందులో బుటీ బాగా చేశాడు, ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉండాలి నాకు అనిపించాలి శారీ చూడగానే. వాళ్ళు 1000 చీరలు వేసినా 1000 చీరలు కూడా నేను రిజెక్ట్ చేయడానికి కూర్చుంటాను ఎంతసేపు అయినా సరే. అరే పాపం వేసాడు కదా, 1000 చీరలు చూపించాడు కదా, ఓ 10 తీసుకుందాం ఇందులో నేను అసలు అనుకోను. ఈవెన్ ఇప్పుడు లేడీస్ మీరైనా అట్లా అనుకోరు. స్టోర్కి వచ్చారంటే మీకు నచ్చేదా మీరు చూసుకుంటారు డెఫినెట్గా. అంతకన్నా దారుణంగా నేను చూస్తాను అక్కడ. వాళ్ళు 1000 కాదు 10,000 చీరలు నా ముందు చూపించినా నాకు ఒక్కటి నచ్చకపోయినా మొత్తం తీసేస్తాను. ఒక చీర నచ్చితే ఒకటే తీసుకుంటా, 2 నచ్చితే 2 తీసుకుంటా తప్ప అరే చూపించాడు కదా నన్ను, నాకు 2-3 గంటలు చూపించారు కదా అని చెప్పి అయితే మాత్రం తీసుకోండి. అది నా పర్ఫెక్షనిస్ట్కి కొంచెం ఒక మీనింగ్ అనుకోండి. కొంచెం తర్వాత నాకు ప్రతి శారీ కూడా డీసెంట్గా ఉండాలి. కొంచెం మాస్ ఎలిమెంట్స్ అందులో ఓవర్గా జరీ లేదంటే ఓవర్గా హడావుడిగా శారీ ఉంటే అలాంటివి నేను తీసుకోను. కానీ షాప్కి వచ్చే వాళ్ళు ఇలాగే వస్తారని ఎలా దిలీప్ గారు? అదే నేను చెప్పేది, ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక టార్గెట్ కస్టమర్ అనే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యాపిల్ ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, యాపిల్ ప్రోడక్ట్ ఎవరు వాడతారు? ఓన్లీ ప్రీమియం సెగ్మెంటే. అరే యాపిల్ అని తీసుకెళ్ళి నువ్వు నాకు 10,000లో ఫోన్ చేయరంటే అది చేయడు. వాడికి అనవసరం అది. నాకు కాదు బాబు నేను ఓన్లీ ప్రీమియం వాళ్ళనే టార్గెట్ చేశాను, నేను వాళ్ళకే అమ్ముతా అని చెప్పేసాడు క్లియర్గా. అలానే ఇప్పుడు మనకి లోకల్లో నీలోఫర్ బిస్కెట్స్ ఛాయ్ అది ఉంది కదా, మరి ఛాయ్ 150 రూపాయలు 250 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సెట్ చేసుకున్నారు. అరే నేను ఓన్లీ మీకు మాత్రమే అమ్ముతారా, నువ్వు బెంజు ఆడిలో వస్తేనే ఇస్తారా, నువ్వు మళ్ళీ నార్మల్ బైక్ వేసుకొస్తే నేను ఇవ్వడరా నాకు చెప్పేస్తాడు ముందే. అలానే మా దానికి కూడా ఏంటంటే ఒక టార్గెట్ కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. అట్లాగా అంతే. ఈ నాదని కాదు, ప్రతి బిజినెస్లో కూడా అది ఆ స్పెసిఫిక్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. మధ్యలో దిలీప్ గారు నల్లగా కనిపిస్తున్నారని వీడియో ఆపేసింది అటు పదండి. సరే కాదు, ఇందా టాపిక్ ఏంటి మనం మాట్లాడుతున్నాము స్పెసిఫిక్గా ప్రతి ఒక్క నేను చాలామందిని చూశానండి. నేను అంటే బయట వాళ్ళని వదిలేసేయండి, నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది తెలిసిన వాళ్ళని చూశాను. అసలుకి ఇవి ఆ మేకప్లో అవన్నీ వేసుకొని డామినేట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో. ఎవరు ఎక్కడ మేకప్ వేసుకున్నా? ఇద్దరం బ్లాక్ వచ్చాము కానీ ఆ ఫేస్ క్లారిటీగా ఉంటుంది ఆ క్రీముల వల్ల. ఏం క్రీములు అండి వాడేది మీరు? సరే ఈ ఎద్దులే కానీ ఇప్పుడు ఇంత టాపిక్ ఏంటంటే మ్యాటరు, ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా జనాల అందరి కళ్ళు దీని మీద ఉంటుంది తెలుసా? మంగళగిరి కలంకారీ శారీ మనం ఇంతకుముందు వీడియో కూడా చేసాం, రీల్ చేసాం. అంటే నేను కూడా కట్టుకున్నా. 1 మిలియన్ దాకా వెళ్ళిందండి. ఇది చూపించాము అందులో. నాదా? మీరు కట్టుకుంది కాదు, అదే స్టైల్లో ఇది ఒకటి. ఎంత పడుతుందండి చీర? 1900. కరెక్ట్ రేట్ చెప్పండి. లాస్ట్ టైం దీన్ని మీరు రీఫండ్ ఇచ్చారు గుర్తుందా? ఇది కాదు, అది మనం చేసిన రీలు. ఓకే, అంటే నేనెప్పుడు ఇదైతే 19, ఇది కరెక్టే. నేనెప్పుడు మిస్టేక్, కానీ దానికన్నా ఇది స్మూత్గా వచ్చింది. ఆ రోజు దానికి రేట్ ట్యాగ్ మిస్టేక్ పడిందండి, అప్పుడు అది జరిగిందిలే. ఓకే, కానీ రేట్ లేసింది మీరేగా. అదే అంటుంది, ఒక ట్యాగ్ తీసుకెళ్ళి ఇంకో దానికి దానికి వేసారు, అప్పుడు మిస్టేక్ జరిగింది. అదిగో ఎట్లా ఈ అమ్మాయి వేసింది అనుకో. ఎంత హాయిగా ఉందో అసలు ఆ జాబ్, ప్రశాంతంగా కూర్చొని ఎవరు వచ్చినా రాకపోయినా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న దీనికి పెట్టేసి ఇంక అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవచ్చా? అంటే ఆ బండిలో అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చా? నెక్స్ట్ బండ్లు ఇస్తారు, అది వస్తానే ఉంటాయి వెళ్ళేదాకా. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాం. సో ఇదొక వేర్ హౌస్ అండి. ఇప్పుడు మళ్ళీ ఆ వేర్ హౌస్ నుండి ఈ వేర్ హౌస్ కి ట్రావెల్ చేస్తుంటే మిడిల్ లో ఒక టాపిక్ చెప్తా అన్నారు కదా, అదేంటో చెప్పండి. టాపికా? ఏం చెప్తాను అబ్బా టాపిక్? ఇందాక నీలోఫర్ ఎంగ్ కనిపిస్తారు కానీ మీరు అనుకున్నంత ఎంగ్ కాదు, మర్చిపోతున్నారు చూసారా. 29 years అని చెప్పే కదా లాస్ట్ టైం కూడా. అంటే మర్చిపోతే ఇంతేనా? నాకు అర్థం కావట్లా. మా అబ్బాయి కూడా మర్చిపోతాడు బొడ్డోడు అప్పుడప్పుడు. గుర్తొచ్చింది ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు లేదంటే చాలామంది జనరల్గా నా ఫ్రెండ్సే ఉన్నారు, కొంతమంది చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్యన నేను బిజినెస్ పెడతా, మీరు వచ్చి కొనుక్కోవద్దు. ఎందుకు కొనుక్కోరు? అదేదో అంటే బిజినెస్ పెట్టాను మీరు కొనుక్కోవాలి అన్నట్టుగా తయారైపోయారు చాలామంది. పెట్టాను కాబట్టి మీరు కొనుక్కోవాలి, అదంతే. నేను మార్కెటింగ్ చేయను, నేను అడ్వర్టైజింగ్ చేయను, నేనేం చెప్పను, నేనేం చేయను, లేదంటే అసలు ఒక స్పెసిఫిక్ టార్గెట్ కస్టమర్స్ అనేవాళ్ళు లేరు. ఇవన్నీ వాళ్ళకి అంటే అంత డెప్త్ నాలెడ్జ్గా వాళ్ళు ఆలోచించట్లేదు అన్నమాట. నేను మెడికల్ షాప్ పెట్టాను, నువ్వు ఎందుకు కొనుక్కో, నీకు జవన్ వచ్చిందిగా వచ్చి నా దగ్గరే కొనుక్కో. అంటే నీ దగ్గరే ఎందుకు కొనాలి? దట్ ఈజ్ మార్కెటింగ్. నీ దగ్గర ఎందుకు కొనాలి? నీ దగ్గర ఏంటి స్పెషాలిటీ? నువ్వు జ్వరంకి వస్తే జ్వరం టాబ్లెట్ ఇస్తావా, లేదు ఇంకేమైనా ఇస్తావా, లేదు ఏంటి నువ్వేమైనా ఆఫర్ ఇస్తావా లేదు దాని మీద? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇవన్నీ మన కాన్సెప్ట్ కాదు కానీ ఇందాక వచ్చింది కాబట్టి అంతే కదండి. అంటే ఇప్పుడు స్టాక్ తెచ్చారు, ఇదంతా పెట్టుకున్న తర్వాత ఇది ఉంది మా దగ్గర, ఇది కొనుక్కోండి అని, దీనికి ఇంత ప్రైస్, ఇది ఇంత అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అందులోనూ ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయింది అని అంటే ఏముంది చూపిస్తేనే హెవీ కాంపిటీషన్ అయిపోయిందండి. దిస్ ఈస్ నాట్ ఎవరి ఏదైనా వాళ్ళు చేస్తున్నారు లిటరల్ గా చెప్పడానికి. ఏ బిజినెస్ అయినా ఈవెన్ జాబ్స్ అయినా కానీ ప్రతిదీ కూడా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఒకళ్ళకి ఒక జాబ్ రావాలి అంటే పెద్ద నానా తతంగంలాగా ఉంది ఇప్పుడు అంతా కూడా. సో అదనమాట. మీకు మొన్నే ఆర్టికల్ కూడా చదివాను నేను, యూఎస్లో చాలామంది మన ఇండియన్స్ జాబులు లేక ఖాళీకి తిరుగుతున్నారంట. ఖాళీ, ఇంకా లిటరల్లీ ఖాళీ, జాబులు లేవు, ఉన్న వాళ్ళని పీకేస్తున్నారు. రిసెషన్ ఇక రేపు మాపు భయంకరంగా వచ్చేసింది. నేను మీరు ఇక్కడ మాట్లాడుతున్న టబ్బా టబ్బా సౌండ్ ఏంటండి అవి? రండి చూద్దాం. ఇదొక వేర్ హౌస్. సో ఇవన్నీ కాటన్ సెక్షను, అదంతా కాటన్ సెక్షను. కొంచెం అంతా ఇప్పుడిప్పుడే కదా ఇది సెట్టింగ్ అవుతుంది, కొత్త వేర్ హౌస్. కొంచెం అంతా కూడా గందరగోళంగా ఉంది. కొంచెం చూస్తానికి మీకేమైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. సో ఇట్లాగా మొత్తం కూడా మీరు అక్కడ మాట్లాడుకోండి. ఇక్కడ కొత్త చీరలు అన్ని బయటకు తీస్తున్నారు, నేను చూస్తున్నా. అది నేను ఎంత మాట్లాడుతున్నా, ఆమె కళ్ళు మాత్రం మొత్తం కొత్త చీరలు ఎక్కడ ఉన్నాయి, ఏ డబ్బాలు ఓపెన్ చేస్తున్నారు. ఇదే ఏంటండి బాగుంది, రామ్యాంగో. ఇది కూడా 4-5 అంతే, ఆ రేటే. ఒక 500 అటు ఇటుగా ఉంటాయి అన్ని. ట్యాక్స్ ఏమీ లేదు, బాగున్నాయండి. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు కదా, చూశారు కదా మీరు. రామ్యాంగో శారీస్ అక్కడ నాకు తెలిసి ఒక 500-600 చీరలు ఉన్నాయి కదా, ఇంకా కూడా వచ్చినాయి మళ్ళీ. సూపర్, ఇలా వస్తూనే ఉంటాయండి. ఎవ్రీడే పార్సల్స్ వస్తాయి మనకి, ఎవ్రీడే కొత్త కొత్త స్టాక్ యాడ్ అవుతుంది. ఇది ఆల్రెడీ డబ్బాలో ఉన్నాయి కదా, ఎందుకు తీసి బయటేస్తున్నారు? ఈ డబ్బాలో పెట్టుకొని మేము పెట్టుకుంటే మాకు స్పేస్ సరిపోదు. ఇప్పటికీ స్పేస్ సరిపోక ఈ 2 కొత్త వేర్ హౌస్లు తీసుకున్నాం, లేదంటే ఇంకో 2 తీసుకోవాలి, ఈ కూడా పెట్టుకోవాలని. శారీ ఇంతకీ విషయం ఏంటంటే అండి, యాజ్ యూజువల్గా ఇవి శారీస్ ఏం చూపిలే, మాటలో చాలా మందికి మొత్తం అలా లాగిచ్చేసారు. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తెలుసా? నాకే తెలీదు నిజంగా. మీకంటూ మిస్సమ్మలో ఈ కాన్సెప్ట్ ఉంది, మిస్సమ్మకి మీకు నచ్చింది తీసుకొచ్చి అన్ని బ్రాంచెస్ లో మెయింటైన్ చేస్తారన్నా చూసాను, నాకు తెలియంది. సో శారీస్ చూపించాము, ప్రతిసారి వెళ్ళి శారీసే చూపించక్కర్లేదండి. మన గురించి ఏంటి అని చెప్తే చాలు. మిస్సమ్మ గురించి మళ్ళీ కొత్తగా మార్కెట్లో చెప్పాల్సింది ఏం లేదు. వీడియో ఓపెన్ చేస్తే చాలు, ఈయన మొహం లేదా ఫ్రైడే వస్తే మా ఇద్దరు మొహం మీరు చూస్తూనే ఉన్నారు. సో చూస్తూ ఉండండి, బయటతో కంపేర్ చేసుకో. అందుకే అంటూ ఉంటాను కదా, చెక్ విత్ అదర్స్, బుక్ విత్ మిస్సమ్మ. అది కాకుండా ఇంకోటి మన రొటీన్ డైలాగ్ ఏంటి, మిస్సమ్మ మాది కాదు మనది, ఎవ్రీ ఫ్రెండ్. అవునా? మిస్సమ్మ మాది కాదు మనది అయిపోయిన తర్వాత కొత్తగా ఇంకొక ట్యాగ్ లైన్ ఎలా తెస్తారండి బాబు? నో ఫైటింగ్, ఓన్లీ షాపింగ్ అంట. సో బాగుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు మా కన్వర్జేషన్ చూడాలి అన్నా, మేము మాట్లాడేది వినాలి అన్నా 1 వీక్ ఆగాల్సిందే అండి. నాకు తెలుసు ఇది చాలా టఫ్, కానీ తప్పదు. ఏమంటారు? అంతే. మళ్ళీ కలుద్దాం, బాయ్.